కిచెన్ ల్యాబ్ లోపల మనం ఈరోజు ఒక కొత్త రకమైనటువంటి స్వీట్ క్యారెట్ డిలైట్. క్యారెట్కి వెళ్ళని వాళ్ళు ఉండరు కదా మిత్రం. ఇదిగో క్యారెట్ తెలుసుగా, ఇదిగో క్యారెట్, ఇదిగో క్యారెట్ తెలియని వాళ్ళు ఉండరు కదా. క్యారెట్ డిలైట్ డిలైట్ కావలసిన పదార్థాలు క్యారెట్ 500 గ్రాములు అంటే అరకి, చక్కెర మాత్రం అరకప్పే ఒక చక్కెర అవుతుంది, ఎందుకంటే క్యారెట్ తీయగా ఉంటుంది కదా మిత్రమా. ఇక మొక్కజొన్న పిండి పావు కప్పు, నీళ్ళు కప్పు, నెయ్యి 2 స్పూన్లు, కొబ్బరి పొడి 2 స్పూన్లు. ఇవి కావలసినటువంటి పదార్థాలు. అయితే ఇక తయారు చేసే విధానం, ప్రాసెస్ అన్నమాట, ఏ విధంగా తయారు చేయాలి అని. మొట్టమొదట మనం ఏం చేయాలి, ప్రెషర్ కుక్కర్ లోపల 1-2 విజిల్ వచ్చే వరకు క్యారెట్లను ఉడికించాలి. అవి చల్లారాక మిక్సీలో వేసి ప్యూరీలా, అంటే ఇట్లా మనము దానిలాగా మెత్తగా అయిపోతుంది కదా, మెత్తగా దాన్ని ప్యూరీ అంటారు. దానిలాగా తయారు చేసి వాటర్ ఉన్నట్టయితే కొంచెం ఇట్లా వడకట్టాలి. వడకట్టిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి చక్కెర, మొక్కజొన్న పిండి వేసి కలపాలి. నీళ్ళు కూడా ఏమి అవసరం పడవు, ఇంట్లోకెళ్ళి నీళ్ళు తీసే బదులుగా ఏమీ అవసరం పడవు అని నేను అనుకుంటున్నా. పడవు, కొంచెం ఎక్కువ ఉంటే తీయండి, లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే మనం క్యారెట్ని ఉడికిన తర్వాత మనం స్మాష్ చేసినా సరే, లేకపోతే ఇట్లా మనకు కొంచెం పళ్ళు కిందికి రావాలనుకుంటే స్మాష్ చేయండి, చేతితో ఏం చేయొచ్చు. లేకపోతే మిక్సీలో ఒకసారి తిప్పితే సరిపోతుంది మిత్రమా. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో చక్కెర, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ బాణాలిలో వేసి ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత నెయ్యి కలిపి అలా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే చక్కెర హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ దాన్ని లో ఫ్లేమ్ చేయాలి. చేసి చక్కెర కరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే నెయ్యిని వేసి మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అడుగంటకుండా, స్మెల్ రాకుండా. అంత దగ్గర అవుతుంటే పొయ్యి కట్టే దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం స్టవ్ను ఆరిపేయాలి. సిమ్లో పెట్టిన స్టవ్ను కూడా ఆరిపేసేసి ఒక పళ్ళెంలో నెయ్యి రాసి దాంట్లో ఇదంతా ఈ మిశ్రమాన్ని మొత్తం పోసి 4 వైపుల్లో రౌండ్గాను చేసేసుకొని ఆరబెట్టాలి. ఒక గంట తర్వాత గంట తర్వాత మనం ఏం చేయాలి, చాకుతో కానీ దేంతో కానీ ఒక షార్ప్గా ఉన్న స్పూన్తో కానీ దాన్ని ఘాట్లు పెట్టేసుకొని దానిపైన మనం ఇందాక కొబ్బరి పొడి చెప్పుకున్నాం కదా, 2 స్పూన్ల కొబ్బరి పొడిని దీని మీద చల్లినట్టయితే చక్కటి క్యారెట్ డిలైట్ తయారవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చెయ్యండి, ఆస్వాదించండి, తినండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఎందుకంటే ఇలా చక్కెర తక్కువగా ఉంది, మొక్కజొన్న పిండి అంటే కొంచెం ఫైబర్ ఉంటుంది, దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది అన్ని ఏజ్ల వాళ్ళు కూడా తినచ్చు. మనం ఊరికే మార్కెట్లో అక్కడ ఇక్కడ కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే ఓపిక అప్పుడప్పుడు కనీసం నెలకొకసారైనా హోమ్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించాలి మిత్రం. తప్పకుండా చేసి తిని దాన్ని ఒక్కసారి టేస్ట్ ఎలా ఉందో చూసి మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి మిత్రం. తప్పకుండా చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్.